నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ప్లస్. సైనసైటిస్ అంటే ఏంటి? సైనస్కు సర్జరీ ఒకటే మార్గమా? ఆస్తమాకు పరిష్కారమే లేదా? అడినాయిడ్స్ ఉంటే ఎత్తు పెరగరా? టాన్సిల్స్కు సర్జరీ తప్పదా? ఇలాంటి సమస్యలకు డాక్టర్ మధు వారణాసిస్ మల్టీ స్పెషాలిటీ హోమియో క్లినిక్ ప్రముఖ హోమియో వైద్య నిపుణులు మరియు బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత డాక్టర్ మధు వారణాసి గారు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి వీటన్నిటి కూడా సలహాల సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ గారు, చాలామంది ఈ మధ్య కాలంలోని కాక అనేక సందర్భాల్లో కూడా ఈ సైనసైటిస్ బారిన పడుతూ ఉంటారు. చాలా విరివిగా చూస్తూ ఉంటాం మనం కూడా. సో అసలు ఈ సైనటైటిస్ ఎందువల్ల వస్తుంది, మరి దీనికి పరిష్కార మార్గాలు ఏంటండి? అంటే మీకు సైనసైటిస్ అనేది మీకు చాలా కామన్ ప్రాబ్లం. ఎందుకంటే ఇది చాలా మెజారిటీ పేషెంట్స్ సఫర్ అవుతూనే ఉంటారు. కానీ చాలామంది పేషెంట్స్కి ఏంటంటే తెలియదు. సైనసైటిస్ అని డయాగ్నోస్ చేసే లోపల అది కాంప్లికేట్ అయిపోతుంది. ఎందుకంటే అది ఫస్ట్ స్టేజ్లో మనకి మామూలు జలుబులాగానే ఉంటుంది. సో కామన్ కోల్డే కదా, పెద్ద ఏముంది, డాక్టర్ దగ్గరికి పోయేంత అవసరం ఏముంది అని నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది. అది కామన్గా అందరికీ అలవాటే, ప్రతి ఒక్కరికి కూడా. సో ఈ కామన్ కోల్డే కదా అనుకున్న ప్రాబ్లం ప్రోగ్రెస్ అవుతూ పోయినప్పుడు ఒక 2 వీక్స్ 3 వీక్స్ పాటు పేషెంట్ సఫర్ అవుతాడు. ఇలా పేషెంట్ సఫర్ అయినప్పుడు అది నెక్స్ట్ స్టేజ్ అక్యూట్ సైనసైటిస్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని అక్యూట్ సైనసైటిస్ అంటాం మనం. సో ఇలాంటి అక్యూట్ సైనసైటిస్లో పేషెంట్ ఎప్పుడు కూడా మీకు ఏంటంటే కంప్లైంట్స్ గుర్తుపట్టేయచ్చు. సైనస్సా కోల్డ్ అనేది. కోల్డ్ సిమ్టమ్స్ వేరుగా ఉంటాయి, సైనస్ సిమ్టమ్స్ వేరుగా ఉంటాయి. ఈ సైనసైటిస్ సిమ్టమ్స్ వచ్చేసరికి పేషెంట్కి ఏంటంటే జలుబు, ముక్కు బ్లాకేజు, హెడేకు, తలంతా బరువుగా ఉండడం, తలంతా హెవీనెస్ ఫీల్ అవుతుంటారు. తల ఇలా ఉంచామనుకోండి చాలా హెవీనెస్ ఉంటుంది, తల లేపలేరు. సో ఈ పేషెంట్కి ఏంటంటే ఈ కంప్లైంట్స్ అన్నీ ఒక రకంగా ఇరిటేట్ అయిపోతాయి. అంటే మార్నింగ్ లేస్తూనే తలంతా బరువు అయిపోయి ఏ పని చేయలేను నేను, ఇంకా నా రాయాలన్నా కష్టం, టైప్ చేయాలన్నా కష్టం, సిస్టమ్ ముందు కూర్చోవాలన్నా కష్టం. ఈ సిమ్టమ్స్ అనే పేషెంట్కి ఎక్స్పీరియన్స్ ఫీల్ అయిపోతారు. అంటే ఈ పేషెంట్స్ అనేవి ఒక రకంగా పేషెంట్కు ఇరిటేట్ చేస్తాయి, తట్టుకోలేకపోతారు. ఇది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నెలల తరబడి సఫర్ అయిపోతారు. సో ఇలాంటి స్టేజ్లో పేషెంట్ గుర్తుపట్టాలి. అంటే అక్యూట్ సైనసైటిస్ వచ్చింది అంటేనే పేషెంట్కి అర్థమైపోవాలి, అంటే ప్రాబ్లం ఉంది, తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాలి. ఇక్కడ ఈ స్టేజ్లో నేను డాక్టర్ని అప్రోచ్ కాకపోతే ప్రాబ్లం వస్తుంది. ఈ పేషెంట్ ఇప్పుడు కూడా ఈ ఫస్ట్ స్టేజ్లో అప్రోచ్ కావాలి. అయితే పేషెంట్ ఈజీగా రికవర్ అయిపోతాడు. కానీ మెజారిటీ పేషెంట్స్ అప్రోచ్ కారు. ఎందుకంటే తీసుకుంటారు, చాలా జలుబే కదా అనే ఆలోచనతో తీసుకుంటారు తప్ప ఈ హెడేక్, హెవీనెస్ దానికి సంబంధం లేదులే అనుకుంటుంటారు. సో ఈ సిమ్టమ్స్ మీకు అప్రోచ్ అయితే కన్నా సైనస్ ఈజీగా గుర్తుపట్టచ్చు, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే. మరి కొంతమంది సైనసైటిస్కి అంటే సర్జరీ ఒకటే పరిష్కార మార్గం అని చెప్పేసి అంటూ ఉంటారు. మీరు ఎంతవరకు సమర్థిస్తారు? దీనికి మీరు ఇచ్చే సూచన ఏంటి? అంటే మీకు సైనసైటిస్ అంటేనే మెజారిటీ డాక్టర్స్ కూడా మీకు ఒకసారి అక్యూట్ సైనసైటిస్ స్టేజ్ దాటిపోయిన తర్వాత క్రానిక్ సైనసైటిస్కి వెళ్తారు. క్రానిక్ సైనసైటిస్లో పేషెంట్కి లక్షణాలు కూడా ఇవే ఉంటాయి. హెడేక్ ఉంటుంది, బ్లాకేజ్ ఉంటుంది, హెవీనెస్ ఉంటుంది, పోస్ట్ నాజల్ ఫ్లమ్ స్ఫుటం వస్తుంది. అంటే పోస్ట్ నాజల్ డ్రిప్ అంటే ఏంటి, లోపల అంటే గొంతులోకి వచ్చే నోట్లోకి వచ్చేస్తుంటాయి. ఈ పేషెంట్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు. అంటే నాకు ఎప్పుడు ఇది ఫామ్ అవుతుంది డాక్టర్ గారు, నా చేత కావట్లేదు, ఏదైనా జనరల్గా సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి ఇవ్వాలి, ప్రెజెంటేషన్స్ కదా, ఆ టైంలో ఇది వచ్చిందనుకోండి బయట అలా ఉమ్మలేరు, అలానే మింగలేరు. సో పేషెంట్ ఎటు కాకుండా సఫకేట్ చోక్ అయిపోతుంది. ఇలాంటి కేసులో మీకు అది క్రానిక్ సైనసైటిస్లోకి వెళ్ళిపోయింది కేసు. అంటే 2-3 మంత్స్ తర్వాత అది క్రానిక్ సైనసైటిస్కి వెళ్తుంది. ఒక్కసారి ఈ క్రానిక్ సైనసైటిస్ వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ పేషెంట్ ఏం చేస్తాడు, డాక్టర్ని అప్రోచ్ అవుతాడు. అప్పుడు డాక్టర్ అప్రోచ్ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా దీనికి సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం వస్తుంది కాబట్టి రిలీఫ్ లేదంటున్నారు కదా, తప్పనిసరిగా సెప్టోప్లాస్టిక్ వెళ్ళండి, ఐటీహెచ్ ఉంది దానికి వెళ్ళండి, డిఎన్ఎస్ చేసుకొని అని చెప్పేస్తుంటారు, సెప్టల్ డీవియేషన్ ఉంది అని. ఇలాంటి స్టేజ్లో మన పేషెంట్ అప్పుడే మన దగ్గరికి కూడా వస్తారు. ఎందుకంటే సర్జరీ వాళ్ళు చెప్పారు కదా అని అప్పుడే హోమియోపతి డాక్టర్ని అప్రోచ్ అవుతారు. కానీ మెజారిటీ కేసుల్లో మనము సర్జికల్ ఇంటర్వెన్షన్ లేకుండానే మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ సైనసైటిస్ కేసులు ఏవైనా సరే అక్యూట్ అయినా, క్రానిక్ అయినా, కోల్డ్ అయినా కామనెస్ట్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అలర్జీతో వస్తుంటాయి. అంటే అలర్జిక్ సైనసైటిస్తోనే వస్తుంటుంది. మీకు అలర్జీ ఉన్నంతకాలం పేషెంట్కి ఎలాంటి సర్జరీ చేసినా వేస్ట్. అంటే మీకు ఏంటంటే కాజిటివ్ ఫ్యాక్టర్ని మనం రిమూవ్ చేయట్లేదు. కాజిటివ్ ఫ్యాక్టర్ని రిమూవ్ చేయకుండా ఎన్ని అబ్స్టకల్స్ ఉన్నా, ఎన్ని సర్జికల్ రిమూవల్ చేసినా కూడా అది టెంపరీగా రిలీఫ్ రావాలి తప్ప పేషెంట్కి శాశ్వతమైన పరిష్కారం దొరకదు పేషెంట్కి. ఓకే. అదే అందువల్ల మీకు ఏమవుతుంది, మీకు చాలామంది ఏంటి పేషెంట్స్ మేము చేయించుకున్నాం సార్, అయినా మళ్ళీ రికర్ అయింది, రిలాప్స్ అయిపోయింది, మళ్ళీ వచ్చింది సేమ్ ప్రాబ్లం అని వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు 2 సార్లు చేసుకున్న వాళ్ళు ఉంటారు, 3 సార్లు చేసుకున్న వాళ్ళు ఉంటారు. అంటే డ్రైన్ చేయించుకుంటారు, సెప్టోప్లాస్టిక్ బదులు ప్లస్ వచ్చే మళ్ళీ సేమ్ ఫామ్ అయింది అంటారు. అంటే మీకు ఇక్కడ ఏమైంది, వాళ్ళు అబ్స్టకల్ రిమూవ్ చేస్తున్నారు అంతే. ఆ సెప్టల్ డీవియేషన్ అంటే సెప్టల్ డీవియేషన్ తీసేస్తున్నారు అంతే, రూట్ ఫ్యాక్టర్ వరకు వెళ్ళట్లేదు. పస్ ఉంది దాన్ని డ్రైన్ చేసేస్తున్నారు అంతే. కానీ రూట్ కాజ్ ఏంటి, పేషెంట్కి అలర్జిక్ టెండెన్సీ. అంటే వెదరు పోతే వస్తుంది, డస్ట్కు పోతే వస్తుంది, కోల్డ్ థింగ్స్ తాగితే వస్తుంది, ఏ చేంజ్ ఆఫ్ క్లైమేట్ అయితే వస్తుందని చెప్తూనే ఉన్నాడు పేషెంట్. సో పేషెంట్కి ఇక్కడ మీకు ఫ్యాక్టర్ దొరికిపోయింది మనకు.
ఆ ఫ్యాక్టర్ దొరికినప్పుడు దాన్ని మనం రిమూవ్ చేయాలి. అలా రిమూవ్ చేసినప్పుడు మాత్రమే పేషెంట్కు మంచి పరిష్కారం ఉంటుంది. అంతవరకు మీకు ఎన్ని సర్జరీలు చేసినా వేస్టే. ఓకే. మరి సైనటైటిస్ సంబంధించి చాలామంది కూడా అనేక పరిష్కార మార్గాలు వెతుకుతూ ఉంటారు. మరి ఎమర్జెన్సీ మెడిసిన్ అంటే మనకు ఆల్టర్నేట్గా హోమియోపతి ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చండి. అంటే మీకు చూడండి, ఇప్పుడు సైనస్ అన్నప్పుడు పేషెంట్ చాలా సఫర్ అయ్యే వస్తాడు మన దగ్గరికి. అంటే ఇప్పుడు హెడేక్, హెవీనెస్, బ్లాకేజ్ అంటే అర్థం రాత్రిపూట నిద్రపోలేడు పేషెంట్. నిద్రపోవడానికి కూడా కష్టపడతాడు, ఎందుకంటే ప్రతి నిమిషము సఫర్ అవుతుంటాడు. ఇక్కడ మీకు ఎమర్జెన్సీ మెడిసిన్ హోమియోపతికి అప్రోచ్ అయినాడంటే తప్పనిసరిగా ఎమర్జెన్సీ మెడిసిన్ ఇవ్వాలి మనం. అక్కడ నెగ్లెక్ట్ చేయడానికి లేదు మీకు. అక్కడ ఏదో ప్రొలాంగ్ చేసుకుంటూ దాన్ని డ్యూరేషన్ 1 year వాడిన హోమియోపతి మీరు 2 years వాడండి అప్పుడే మీకు తగ్గుతుంది, అంతవరకు తగ్గదంటే ఇంకా పేషెంట్ మన దగ్గర వచ్చిన పర్పస్ లేదు, వేస్ట్ అది. ఎందుకంటే పేషెంట్ మన దగ్గరికి ఎందుకు వచ్చాడు, నా ప్రాబ్లం, నా సఫరింగ్ మీరు తగ్గించండి అని వచ్చాడు. కానీ అలా కాకుండా ఏదో 2 years తర్వాత నాకు రిలీఫ్ ఇవ్వండి మీరు హోమియోపతి వాడతానని ఏ పేషెంట్ రాడు మీకు, అది అవసరమూ లేదు. అప్పుడు వచ్చిన దానికి పర్పస్ లేదు నిజం చెప్పాలంటే. ఎమర్జెన్సీ మెడిసిన్ విషయానికి వచ్చినప్పుడు హోమియోపతి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అలా ఒక 20 years పాటు, ఫస్ట్ 10 years పాటు ఎమర్జెన్సీస్ చూశాను. అంటే నేను అలర్జీస్ ఎక్కువ చూసిన వాడిని. అక్కడ సైనస్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, ఏవైనా కావచ్చు. ఇక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇంపార్టెంట్. అంటే పేషెంట్కు 1 hour 15 minutes, ఒక మినిమం 15 minutes రిలీఫ్ లేకపోతే పేషెంట్ సఫర్ అయిపోతాడు, తట్టుకోలేడు. ఇప్పుడు ఆ సివియర్ ఆస్తమా పేషెంట్ వచ్చేసి మన చాంబర్లో కూర్చున్నాడు అనుకోండి, 15-20 minutes రిలీఫ్ లేకపోతే పేషెంట్ చోక్ అయిపోతాడు, బ్రీతింగ్ డిస్కంఫర్ట్ అయిపోతుంది. అందుకే ఆ డెరిఫిన్ డెక్టర్దాన్ వేసేసుకుంటే 2 minutes రిలీఫ్ వచ్చేస్తుంది. కానీ పేషెంట్ మన దగ్గరికి వచ్చి డెరిఫిన్ డెక్టర్దాన్ కూడా నాకు వద్దు డాక్టర్ గారు, మీరు ఇచ్చే మందు ఇవ్వండి నాకు రిలీఫ్ వస్తుందని వచ్చిన వాళ్ళే వేల మందిని చూశాను. దీని అర్థం ఏంటి, ఆ మెడిసిన్ అంత ఎఫెక్టివ్గా పనిచేసింది కాబట్టి. అందువల్ల మీకు రిలీఫ్ మొమెంటరీగా ఇచ్చేసాం రిలీఫ్ పేషెంట్కు. అందువల్ల మీకు ఇక్కడ ఏమవుతుంది, మీకు ఎమర్జెన్సీ మెడిసిన్ పనిచేయాలి హోమియోపతిలో అంటే సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ ఇంపార్టెంట్. మంచి డాక్టర్ వెతుక్కోవాలి. సెలెక్షన్ ఆఫ్ మెడిసిన్ ఇంపార్టెంట్. ఏదో 1000 మందుల్లో ఒకటి సెలెక్ట్ చేసే డాక్టర్ ఇంపార్టెంట్. అంటే స్పాట్ డయాగ్నోసిస్ చేయగలగాలి, ఆ పెథాలజీ ఏంటో డాక్టర్ తెలియాలి, ఆ కమాండబుల్ డాక్టర్ అయి ఉండాలి. అప్పుడు మీకు ఏమవుతుంది, రిలీఫ్ 5 minutes, 10 minutes, 5 minutes కూడా వచ్చేస్తుంది మీకు. అంటే ఇమీడియట్గా నోట్లో వేస్తేనే పేషెంట్ కంఫర్ట్ ఫీల్ అయిపోతాడు, హాయిగా ఉంది డాక్టర్ గారు ఇక్కడ నోట్లో మందు వేసుకుంటున్నాను. అదే ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ రావాలంటే ఒక సరైన డాక్టర్ని అప్రోచ్ అయితే తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఓకే. మరి ఈ సైనస్ సమస్యకు హోమియోపతిని ప్రొసీజర్ని ఆశ్రయిస్తున్నప్పుడు ఎలాంటివి చేయొచ్చు, ఎలాంటివి చేయకూడదు, డూస్ అండ్ డోనాట్స్ గురించి చెప్తారా అండి? అంటే ఇక్కడ మీకు సర్జరీని ఆశ్రయించి, అంటే జనరల్గా సైనసైటిస్ పేషెంట్ అన్నప్పుడు కొన్ని డోస్ ఉంటాయి తప్పనిసరిగా. ఇక్కడ మన పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాజ్ ఇంపార్టెంట్. అంటే మీకు దేని వల్ల వస్తూ ఉంది అనేది పేషెంట్ గుర్తుపట్టగలగాలి. ఎందుకంటే ఏ పేషెంట్ అని చెప్పగలుగుతాడు. ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన ప్రతి పేషెంట్ హిస్టరీలో ఫస్ట్ చెప్తాడు, సార్ వెదర్ చేంజ్ అయిపోతే నాకు వచ్చేస్తూ ఉంది, చల్లనీళ్ళు తాగితే వచ్చేస్తుంది, డస్ట్కి పోతే వస్తుంది, ఇంట్లో దుమ్ము దులిపామనుకో వచ్చేస్తుంది, ఇవన్నీ పేషెంట్ చెప్తూ ఉంటాడు. అంటే మీకు ఇక్కడ ఏంటి, పేషెంట్కి అర్థమైపోయింది ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాజ్ ఏంటి అనేది. ఈ ఐడెంటిఫికేషన్ కాజ్ మనం పట్టుకుంటే దాన్ని అవాయిడెన్స్ ఆఫ్ కాజ్ అంటారు. ఈ అవాయిడెన్స్ ఆఫ్ కాజ్ ఏంటి, మనం కారణాన్ని మనం అక్కడ అవాయిడ్ చేయగలిగాలి. అలా చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, పేషెంట్కు ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాజ్ జనరల్గా ఏంటి, మీకు డస్ట్కి వస్తూ ఉంది, వెదర్కి వస్తూ ఉంది అంటారు. డస్ట్కి పోకుండా ఏ పేషెంట్ ఉండలేడు, కష్టం. వెదర్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ వచ్చినప్పుడు ఏ పేషెంట్ ఏం చేయలేడు, తెలియకుండానే వెదర్ మారిపోతుంది అక్కడ. దాన్ని ఎవరు ఏ పేషెంట్ కూడా అవాయిడ్ చేయలేడు. అంటే ఎంత చేసుకున్నా కూడా మార్నింగ్ లేచేసరికి చల్లగాలి తగిలింది అనుకోండి, కోల్డ్ బ్రిడ్జ్ వస్తే ఆటోమేటిక్గా తుమ్ములు వచ్చేస్తాయి, ఫ్యాన్ కింద పడుకుంటే తుమ్ములు వచ్చేస్తాయి. అంటే మీకు ఇక్కడ ప్రతిదానికి పాజిటివ్ ఫ్యాక్ట్ ఉంది, కానీ పేషెంట్ అది అవాయిడ్ చేయలేడు. అందువల్ల మీకు ఇక్కడ అంటే సాధ్యమైనంత వరకు మనం అవాయిడ్ చేసి ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి, అది అవాయిడ్ చేయాలి. అంటే చల్లనీళ్ళు తాగకూడదు, ఐస్ క్రీమ్ తినకూడదు, కూల్ డ్రింక్స్ వద్దు, ఫ్రోజన్ ఐటమ్స్ వద్దు, ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన కొన్ని రోజులు మానేయడం మంచిది. ఇలాంటివి మెయింటైన్ చేసుకుంటే పేషెంట్ కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. ఒక 20% రిలీఫ్ వచ్చేస్తుంది పేషెంట్కి. మిగతా 80% నా చేత కాదు డాక్టర్ గారు, ఏం తిన్నా తినకపోయినా వస్తువు ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఒక మంచి హోమియో డాక్టర్ అప్రోచ్ కావాలి. అయితే మాత్రం హోమియోపతిలో మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచేస్తారు. ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచినప్పుడు పేషెంట్కి ఆటోమేటిక్గా ఎక్స్పోజర్ మళ్ళీ రాదు. ఇప్పుడు నేనైతే నిజం చెప్పండి, నా ప్రాక్టీస్లో నా పేషెంట్కి ఏమి రెస్ట్రిక్షన్స్ చెప్పను. నేను ఏం తినకూడదు డాక్టర్ గారు అంటే మ్యాక్సిమం నేను అన్నీ తినొచ్చని చెప్తాను తప్ప ఏది తినొద్దని చెప్పను. ఏదో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఏదో చెప్తే 1-2 చెప్తాను తప్ప ఇదే అవాయిడ్ చేయండి, మీరు డస్ట్కి పోవద్దండి, చన్నీళ్ళు తాగండి, కాఫీ తాగొద్దండి, టీలు తాగొద్దండి, గార్లిక్ తినొద్దండి, ఇలాంటివి ఏం చెప్పను నేను. ఎందుకంటే నేను నీకు పడడం నేను తగ్గించినప్పుడే నా డాక్టర్ అనాలి. కానీ నేను మీకు రెస్ట్రిక్షన్ ఇచ్చినప్పుడు నా దగ్గరికి రానవసరం లేదు, అవసరమే లేదు కదా. అంటే మీరు మానేస్తే ఇంకా నా దగ్గరికి రానవసరం అవసరం లేదు. కాబట్టి మీరు తిన్నా కూడా అది రానప్పుడే నా కమాండ్ ఏంటో నాకు అర్థమవుతుంది, నా ట్రీట్మెంట్ పార్ట్ మీకు అర్థమవుతుంది, అది ఇంపార్టెంట్. అందువల్ల మీకు మ్యాక్సిమం ఎక్స్పోజ్ అయినా కూడా రాకుండా చేయడానికి మీకు హోమియోపతి డ్రగ్స్ చాలా బాగా పనిచేస్తాయి. నేను చెప్పినట్టు మీకు మంచి కమాండబుల్ డాక్టర్ వెతుక్కున్నారు అనుకోండి, తప్పనిసరిగా పేషెంట్ ఏం తిన్నా రాదు. అదే
కరెక్ట్గా నేను వేల కేసులు చూశాను కాబట్టి Yes. నా ప్రతి పేషెంట్ తిన్నా కూడా ఏం కావట్లేదు కాబట్టి హాయిగా ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు డస్ట్ పడతారు వెదర్ పడతారు ఇప్పుడు కెనడాలో ఉన్న సెట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. మరి అంత ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్లో కూడా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అంటే బికాస్ ఆఫ్ హోమియోపతి. అవును. మరి అంత దూరం పోయినప్పుడు రావాలి కదా రూల్ ప్రకారం. Exactly. అమెరికాలో ఉన్న వాళ్ళకి రావాలి కదా పోలేనుకు, మరి వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు అవును. నా పేషెంట్స్. అంటే దీని అర్థం ఏంటి, ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకున్నారు బాగా హోమియోపతి ద్వారా, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, ఓకే. పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో మీరు అనేక రీసెర్చ్ చేశారు, బెస్ట్ డాక్టర్ అవార్డు కూడా పొందారు. సో ఇలాంటి సమస్యకు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా ఎన్ని డేస్లో ఒక బెస్ట్ రిజల్ట్స్ వాళ్ళు పొందుతారు అని చెప్పేసి మీరు అభయం ఇస్తారండి? అంటే ఇక్కడ ఏంటంటే పేషెంట్కు ఎన్ని రోజులు రిలీఫ్ వస్తుంది అంటే ఒక డ్యూరేషన్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అవసరం. ఎందుకంటే ఏ పేషెంట్ అయినా ఒకసారి డాక్టర్ని అప్రోచ్ అయినప్పుడు ఏ ఏ ఏ ప్రాబ్లం అయినా, సైనస్సే కాదు ఏ ప్రాబ్లం అయినా ఒక 2-3 months వెయిట్ చేయాలంటే. మినిమం మ్యాక్సిమం 2-3 months రిలీఫ్ రావాలి ఏ పేషెంట్కి అయినా కూడా. పేషెంట్కి 2-3 months కూడా రిలీఫ్ రాలేదు నాకు ఈ కేసులు అంటే అప్పుడు తప్పు ఏవద్ది, డాక్టర్ దన్నా ఉండాలా పేషెంట్ దన్నా ఉండాలి. అంటే సరైన డయాగ్నోస్ చేయలేకపోయిండొచ్చు డాక్టరు, సరైన మెడిసిన్ ఇవ్వలేకపోయిండొచ్చు. నెంబర్ 1. పేషెంట్ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వలేకపోవచ్చు. ఇంటర్ప్రిటేషన్ కూడా ఇంపార్టెంట్. మీకు పేషెంట్ సరిగా ఇవ్వకుండా వేగ్గా ఇచ్చేస్తే కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వలేము. కానీ ఇక్కడ ఏంటంటే ఎంత వేగ్గా ఇచ్చినా కూడా మీకు పేషెంట్కు 2nd month అన్నా 3rd month అన్న రిలీఫ్ రావాలి. అలా రాలేదు అంటే ఒకసారి కేసు మనం రివైండ్ చేసుకోవాలి ఆ డాక్టర్తో, లేదంటే డాక్టర్ అన్నా మార్చాలి. అంతకంటే ఏం చేయలేము మీకు. నేను నా పేషెంట్స్ కూడా చెప్తాను 3 months నా రిలీఫ్ రాలేదు సార్, 6 months నాకు రిలీఫ్ రాలేదంటే మిస్టేక్ నాదన్నా ఉండాలా వాడదన్నా ఉండాలి కాబట్టి అప్పుడు చెప్పేస్తాను. ఇంకా రిలీఫ్ లేనప్పుడు మీకు అంత హ్యాండ్స్ అప్, అంతకంటే ఏం లేదు అక్కడ. అది అంటే వాళ్ళు ఏమనుకుంటారు, అంత బిజీగా ఉన్న డాక్టరే తగ్గించకపోతే మేము ఎక్కడ పోవాలని, వాళ్ళు ఏమంటే మా కర్మ కాకపోతే మాకేంటి సార్ అంటారు. నిజమే. అని ఇంకా కర్మ అనుకొని మనం ఏం అనలేం కదా పాపం ఆ పేషెంట్కి. సరే నేను కూడా సరే వాళ్ళు మనము నిలిపేయండి వద్దు అన్నా కూడా వాళ్ళు కంటిన్యూ అవుతుంటారు కాబట్టి ఏదో ఆ టెంపరీ రిలీఫ్ల కోసం కంటిన్యూ అయిపోతూ ఉంటుంది, అంతకంటే ఏం లేదు. డాక్టర్ గారు ఇంకో అంశానికి వస్తే ఆర్డినైట్స్ అనేది చాలా మటుకు చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్య చాలా వేధిస్తూ ఉంటుంది. సో ఈ సమస్య ఎందువల్ల వస్తుంది, ఎవరెవరికి వస్తుంది, ఈ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి చెప్తారా? అంటే మీకు ఎడినాయిడ్స్ కూడా మీకు చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లం అది. ఎందుకంటే ఎడినాయిడ్స్ పిల్లలు చాలా సఫర్ అవుతుంటారు. ఎలా సఫర్ అవుతుంది, చిన్నపిల్లల రాత్రిపూట లేచేసి ముక్కు బ్లాకేజ్ అయిపోవడం, మౌత్ బ్రీతింగ్ తీసుకోవడము, ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మీకు. అంటే ఒక 3-4 సంవత్సరాల పిల్లాడు, 5 years పిల్లాడు మీకు మిడ్ నైట్ లేచేసి అమ్మ నాకు ఊపిరి ఆగడం లేదు అన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇబ్బంది పడుతుంటారు ఎవరైనా కూడా. ఇది చూడడానికి సింపుల్గా ఇష్యూ అనిపిస్తుంది కానీ పేరెంట్స్కు బాధ చెప్పలేనంత బాధ ఉంటుంది. మీకు కాల్ ఉందా? నా కాల్ తీసుకుందాం సార్. మంగళగిరి నుంచి అల్లాబక్ష గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. మాట్లాడండి డాక్టర్ గారు, వింటున్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్. చెప్పండి. మంగళగిరి సార్, అది ఆస్మా ఉంది సార్. ఓకే చిన్నప్పటి నుంచి. ఓకే ఏ సార్? చెప్పండి. అది చిన్నప్పటి నుంచి ఉంది సార్ ఆస్మా. ఓకే. మా నాన్న మీద ఉంది, తర్వాత నాకు పోయి పంపులు రావడం, మీరు చెప్పినట్టు మంచి తాగినా కుడి నీళ్ళు తాగినా ఇస్తున్నాయి సార్. ఓకే. చెవుల్లో దురద, ఎలర్జీ ఎక్కువ ఉంది సార్. జనరల్గా మీ కేసుల్లో మీరు చెప్పినది మీకు అలర్జిక్ బ్రాంకిల్ ఆస్తమా లాగా ఉంది. అది అంటే అలర్జీతో వస్తూ ఉంది. సో అలర్జీ ఉన్నంతకాలం మీకు ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీరు ఒక పని చేయండి, ఒక మంచి హోమియోపతి అప్రోచ్ కండి. అలర్జీ పైన మీకు హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఒక 6 months to 1 year వాడుకోండి, తప్పనిసరిగా మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. ఎందుకంటే అది ఆస్తమానా సైనసైటిస్ ప్రాబ్లం అని కూడా మీరు ఒకసారి డయాగ్నోస్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు 2 symptoms చెప్తున్నారు, అలర్జీ ఎక్కువగా చెప్తున్నారు, ఆస్తమాటిక్ ప్రాబ్లం కూడా చెప్తున్నారు. సో అలర్జీ అనుకున్నప్పుడు అలర్జీని ముందు క్లియర్ చేయించుకోండి, తర్వాత ఆస్తమాని హ్యాండిల్ చేసుకోవచ్చు. మీకు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. లోకల్గా మంచి హోమియోపతి అప్రోచ్ కండి. అప్పటికి మీకు తగ్గలేదు సార్, నేను చాలా సఫర్ అవుతున్నాను అనుకుంటే మాత్రం హైదరాబాద్కి రండి, నేను పరిష్కారం ఇస్తాను. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనండి. ఇందాక మనము ఆర్డినైట్స్ సమస్య గురించి మాట్లాడుతున్నాం. ఎడినాయిడ్స్ కూడా మీకు చూడడానికి సింపుల్ ప్రాబ్లమే, కానీ అది పెద్ద మేజర్ ఇష్యూనే. మీరు చిన్నపిల్లాడు ఎప్పుడు సఫర్ అవుతున్నాడు బ్లాకేజ్తో, మౌత్ బ్రీతింగ్ ఉంది, ఊపిరి కూడా తీసుకోవడం చాలా కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఆ పేరెంట్స్ చాలా ఇబ్బందిగానే ఉంటుంది. అంటే మిడ్ నైట్ లేచేస్తే ఇబ్బంది పడుతున్నాడని. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా అడినాయిడ్స్ పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా మౌత్ బ్రీతింగ్ ఉంది, నోట్తోనే గాలి తీసుకుంటున్నాడని కానీ, ముక్కు బ్లాకేజ్ అయిపోతూ ఉంది, స్నోరింగ్ లాగా గురకు వస్తూ ఉందంటే మాత్రం ఎడినాయిడ్స్ని సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది పేషెంట్. సో ఎడినాయిడ్స్ని సస్పెక్ట్ చేసినప్పుడు అర్థమైపోతుంది పేషెంట్. అది ఒక్కసారి మనం ఎక్స్రే నాజోఫారింగ్స్ లాటరల్ వ్యూ అని తీసుకుంటే కదా, దాంట్లో ఎడినాయిడ్స్ సైజ్ ఎంత ఉంది, మ్యాసివ్గా ఉందా ఎన్లార్జ్మెంట్, లేదంటే కంప్లీట్గా బ్లాక్ అయిపోయిందా, లేదా పార్షియల్గా బ్లాక్ ఉందా అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఆ సిమ్టమ్స్ని బేస్ చేసుకుని మనము డాక్టర్ని అప్రోచ్ అయితే అది సర్జికల్ మేనేజ్మెంటా మెడికల్ మేనేజ్మెంటా అని అడుగుతుంటారు. కానీ హోమియో డాక్టర్ని అప్రోచ్ కండి ఫస్ట్.
అది సస్పెక్ట్ చేసిన తర్వాత మీరు హోమియో డాక్టర్ మీరు అప్రోచ్ అయితే కన్నా సర్జికల్ ఇంటర్వెన్షన్ లేకుండా ప్లాన్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే. అందువల్ల మీకు డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళే ముందు ఒకసారి మంచి హోమియో డాక్టర్ కానీ అప్రోచ్ అయితే కన్నా మంచి రిలీఫ్ వచ్చేస్తుంది, సర్జరీ కూడా స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. మరి ఎడినాయిడ్స్ వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదురవుతాయంటారా, లేదంటే వయసు పెరిగే కొద్దీ ఇంకా తగ్గుతాయా, లేదంటే పెరుగుతాయా, ఎలా ఉంటాయండి? అంటే మీకు ఎడినాయిడ్స్లో చాలామంది ఏమంటారంటే హైట్ పెరగటం లేదు, మా వాడు కొంచెం హైట్ ఇక్కడ నిలిచిపోయాడు డాక్టర్ గారిని అడిగేవాళ్ళు చాలామంది ఈ డౌట్ చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఈ డౌట్ ఎక్స్ప్రెస్ చేసే పేషెంట్స్ని మనం ఎప్పుడు కూడా ఎడినాయిడ్స్ వల్ల హైట్ వేరియేషన్ ఏమైనా ఉంటుందంటే స్పెసిఫిక్గా చెప్పలేము దానికి. ఎందుకంటే ఎడినాయిడ్స్ వల్ల చాలామందికి అంటే ఇర్రెగ్యులర్ టీత్ డెవలప్మెంట్ ఎలా ఉంటే మీకు ఆ మౌత్ బ్రీతింగ్ తీసుకోవడం వల్ల ఇర్రెగ్యులర్గా వస్తుంటాయి. అంటే పైకి రావడం కానీ, ప్రొజెక్ట్ కావడం కానీ, తర్వాత ముక్కులో స్నోరింగ్ వల్ల ఆ స్మెల్ రావడం కానీ, ఇవన్నీ కాంప్లికేషన్స్ కనిపిస్తుంటాయి. హైట్ పైన అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండకపోవచ్చు. కాదు మహబూబ్నగర్ నుంచి వెంకటరెడ్డి గారు లైన్ ఉన్నారు. నమస్తే అండి, నమస్తే సార్. చెప్పండి సార్ మీ సమస్య ఏంటో. నేను అవగాపురం వెంకటరెడ్డి సల్కాపేట గ్రామం నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. నాకు జలుబు వచ్చినప్పుడు ముక్కు చాలా గాలి శ్వాస ఆడదు సార్. కదా మనం ఓకే. జలుబు కానీ ఏదైనా వచ్చినా ఓకే. ఆడదు. అయితే ఏదన్నా విక్స్ కానీ విక్స్ పేపర్ పెట్టినా కూడా ఆడదు. కానీ ఇన్హేలర్ వాడితే కొద్దిగా తగ్గుతుంది సార్. అది ఏంటి మరి ప్రాబ్లం? ఎనీ టైం జలుబు వచ్చినప్పుడు జలుబు వస్తే ముక్కు బ్లాకేజ్ అయిపోతుందా? అవును. బ్లాకేజ్ అయిపోతుంది. ఇన్హేలర్ వాడితేనే తగ్గవుతుంది. కానీ పేపర్ వాడి ముక్కుని క్లీన్ చేసుకున్నా కూడా తగ్గదు. విక్స్ ఇన్హేలర్ వాడితే మాత్రం రిలీఫ్ ఉంటుంది. ఇన్హేలర్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది సార్. అంటే డాక్టర్ గారు అదే రైట్. ఏంటి ప్రాబ్లం? కొద్దిగా మీ కేసులో ముక్కు బ్లాకేజ్ అవుతుంది అంటే మీరు జలుబు చేసినప్పుడు అంటున్నప్పుడు ఆ జలుబు అలర్జీ వల్ల వస్తామని మీకు. ఆ అలర్జీ వల్ల మీకు డస్ట్ వల్ల కావచ్చు, వెదర్ వల్ల కావచ్చు, ఫుడ్ అలర్జీ కావచ్చు. ఈ అలర్జీలు ఉన్నంత కాలం మీకు ఈ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. సో ఇన్హేలర్తో మీకు రిలీఫ్ అంటే ఆటోమేటిక్గా ఇన్హేలర్స్ రెస్పాండ్ అవుతాయి, ఇమీడియట్గా యాక్షన్ చూపిస్తాయి కాబట్టి రిలీఫ్ వచ్చేస్తుంది. ఇన్హేలర్ లేకపోతే మీరు కూడా ఉండలేరు, బ్లాకేజ్ అయిపోతుంటుంది. సో ఈ బ్లాకేజ్ మీరు తగ్గాలనుకంటే ముందు అలర్జీని తగ్గించుకోవాలి. మీరు అలర్జీని తగ్గించుకోవాలంటే మీరు గమనించండి ఫస్ట్. అంటే ఆ జలుబు ఎందువల్ల వస్తూ ఉంది, ఏం తింటే వస్తుంది, వెదర్ వల్ల వచ్చిందా, డస్ట్ వల్ల వచ్చిందా, దేని వల్ల వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా దానికి ఎక్స్పోజ్ కాకుండా ఉండండి కొన్ని రోజులు. అప్పటికీ తగ్గలేదు అనుకుంటే మాత్రం ఒక మంచి హోమియో డాక్టర్ మీరు అప్రోచ్ అయిపోండి. అలర్జీలో హోమియోపతికి ఉన్నంత కమాండ్ నాకు తెలిసి వేరే సిస్టమ్స్ గురించి కంటే కూడా హోమియోపతి చాలా బ్రహ్మాండమైన కమాండ్ ఉంది. సో మీరు అప్రోచ్ అయితే మీకు ఆ సమస్య చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీరే అనుకుంటారు ఇంత అద్భుతం జరిగింది హోమియోపతి నాకు అని. అంతటి అద్భుతాలు జరుగుతాయి కాబట్టి మీరు ఒకసారి మంచి డాక్టర్ని అప్రోచ్ కండి. హోమియోపతిలో పరిష్కారం దొరుకుతుంది. లేదు కుదరదు నాకు మంచి డాక్టరే కావాలంటే మీరు హైదరాబాద్ రండి, పరిష్కారం చూపిస్తాను. ఓకే. మరో కాల్ తీసుకుందాం. సిద్దిపేట నుంచి మునీర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి. సార్ ఏం చేస్తారు? ఇది నాకు ఎనర్జీ ప్రాబ్లం ఉంది సార్. ఓకే. ఈ వాతావరణం ఫాల్ట్ అయినా, దుమ్ము అయినా, ఏమైనా పెరుగు అరటిపండు తిన్నా సర్ది అయిపోతుంది సార్ స్పాట్లా. ఓకే. ముక్కులో కానీ ఆర్తనే ఉంటుంది సార్. ఓకే. ఇది కొంచెం ఆస్తమాకు ఇట్లా కెమెరా లోపడిపోయి దమ్మ ఆగిపోతుంది సార్. ఓకే. ఆ ప్రాబ్లం డౌట్ వస్తుంది సార్. ఓకే. అందుకే మీకు కాల్ చేశాను సార్. జనరల్గా మీరు చెప్పేస్తున్నారు కాబట్టి మీ ప్రాబ్లం అలర్జీ ప్రాబ్లమేనండి. అంటే మీరు అవి తింటే వస్తుంది అంటున్నారు కాబట్టి అవి మానేస్తే రాదు, అది ఓకే. కానీ ప్రాబ్లం వస్తూనే ఉంది, నేను తినకుండా ఉండలేకపోతున్నాను అని మీరు అనుకుంటే కనుక ముందు అలర్జీని కంట్రోల్ చేయాలి. మీరు అలర్జీని కంట్రోల్ చేయాలంటే మీరు ఆహారంలో కొంచెం మార్పులు చేసుకోవాలి. ఆహారంలో మార్పులు ఏంటి? ఆహారంలో దానిమ్మ లాంటివి తినండి, రోజు 5 బాదాం తినండి, కొంచెం మంచి వాటర్ 5 to 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగండి. అంటే ఫుడ్ కూడా బలమైన ఆహారం ఉండాలి. ఆకుకూరలు తినండి, నాన్ వెజ్ అలవాటు ఉంటే ఫిష్, చికెన్ లాంటివి తినండి. ఇలాంటివన్నీ తింటూ కూడా మీకు ప్రాబ్లం వస్తుందంటే మాత్రం తప్పనిసరిగా హోమియో డాక్టర్ని అప్రోచ్ కండి మీరు. ఎందుకంటే మీకు ఇవి తిన్నా తినకపోయినా హోమియో డాక్టర్ని కలిస్తే మీకు పరిష్కారం లభిస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా సింపుల్ ప్రాబ్లం మీకు ఇది. కానీ అలర్జీనే కదా ఏముందిలే అని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే అలర్జీస్ చూడడానికి చిన్నగా ఉన్నా కూడా భయంకరమైన ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా. అది మళ్ళీ మీకు ఆస్తమాలకు టర్న్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇంకా బాగా సఫర్ అవుతారు. అంటే రోజు అప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమైపోతుంది, పిల్లి కూతురు రావడం, అంటే మీరు ఇంకా పరిస్థితి చెప్పలేం, అసలు ఎమర్జెన్సీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మీకు ఒక్కొక్కసారి. అలాంటి స్టేజ్ రాకుండా ఉండాలంటే ముందు అలర్జీని కంట్రోల్ చేయాలి మీరు. సో మంచి హోమియో డాక్టర్ని కలవండి, ఆహారంలో మార్పులు చేసుకోండి, తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఓకేనండి. రెగ్యులర్ లైఫ్లో చాలా మటుకు చూస్తే అలర్జీ, ఆస్తమా సమస్యలతో చాలామంది నిత్యం బాధపడుతూ ఉంటారు. మరి కొన్ని ఏళ్ళుగా వాళ్ళకి ఏం కాకపోయినప్పటికీ కూడా వయసు పెరిగే క్రమేపీ అవి ఇంటర్నల్గా ఎలాంటి డిసడ్వాంటేజెస్ కలిగిస్తాయి, ఇతర సమస్యలకు ఎలా కారణమవుతాయి ఒకసారి చెప్తారు? అంటే మీకు ఆస్థమాటిక్ ప్రాబ్లమ్స్ అనేది మీకు ఇమీడియట్గానే పేషెంట్ సఫర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి సైలెంట్గా ఎసిమ్టమాటిక్గా ఎవరు ఉండరు దీంట్లో. ఎందుకంటే ఆస్తమా అంటేనే అగ్రెసివ్గా వచ్చేస్తుంది, రావడమే అగ్రెసివ్గా ప్రాబ్లం ఉంటుంది.
పిల్లల్లో అంటే ఇంకా చెప్పనవసరం లేదు, అర్ధరాత్రి పూట లేచేసి ఆయాసము అని లేవలేని కండిషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పేరెంట్స్ పోయి అడ్మిట్ చేసేసి డెల్ఫిన్ డెకడాన్ ఇంజెక్షన్ చేసి సెలైన్ పెట్టి చేసుకొని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది కామన్ ప్రొసీజర్స్ పిల్లల్లో. అంటే మన పేరెంట్స్ చాలామంది చెప్పే ప్రొసీజర్స్ అవి. ఎమర్జెన్సీగా మేము వెళ్ళాల్సి వస్తాం హాస్పిటల్ రాత్రి 12 గంటలప్పుడు అని. అంటే మీకు ఇక్కడ ఏమవుతుంది, ఇవన్నీ కూడా అక్యూట్ ఎమర్జెన్సీస్. ఆస్తమా అయినా సరే ఏవైనా సరే అక్యూట్గా వచ్చే ఎమర్జెన్సీస్ ఇవి. ఇన్ని సరిగా మనం మేనేజ్ చేయకపోతే అది కాంప్లికేట్ అయిపోతుంది. అంటే అంతే కదా, ఇప్పుడు సరైన ట్రీట్మెంట్ ఆ టైంలో ఇవ్వకపోతే పేషెంట్ గిలగిల కొట్టుకునేస్తాడు, ఆ ఊపిరి ఆడలేక ఇబ్బంది పడిపోతాడు. సో దానివల్ల ఏమైనా ప్రాణానికి కూడా ఇబ్బంది వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది మీకు. సో అలాంటప్పుడు మీకు ఏంటంటే ఈ అలర్జీస్ కానీ ఆస్తమాస్ కానీ ఈ ఎమర్జెన్సీసే కాబట్టి ఈ ఎమర్జెన్సీని కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. అంటే దాన్ని మన క్రానిక్ లెక్ దింపకుండా మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకేనండి. వరంగల్ నుంచి కుమార్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. చెప్పండి. హలో చెప్పండి. సార్ నాది లెఫ్ట్ సైడ్ నాజిల్లో బ్రీతింగ్ కొంచెం తక్కువ వస్తుందండి. ఓకే. నైట్లో లెఫ్ట్ సైడ్ పడుకుంటేనే బ్రీతింగ్ వస్తుంది, రైట్ సైడ్ పడుకుంటే బ్రీతింగ్ రావట్లేదు సార్. ఓకే. అది ఒకటే ప్రాబ్లం. తరచుగా జలుబు పడుతూ ఉంటుంది నైట్ డ్యూటీ ఎక్కువ. ఓకే. ఊళ్ళోకి వెళ్ళామంటే ఈ తుమ్ము లాంటివి వచ్చినప్పుడు ఫ్రీ అవుతున్నది, ఓకే. అది రానప్పుడు ఇవి బ్లాక్ అయిపోతుంది. అంటే చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ లెఫ్ట్ ఒక్క సైడే బ్లాకేజ్ ఉంది అంటున్నారు కాబట్టి అది పడుకున్నప్పుడు కొంచెం రిలీఫ్ అంటే కాబట్టి మీకు ముక్కు లోపల ఏమైనా పాలిప్స్ ఉన్నాయా, ఏమైనా ఐటీహెచ్ లాంటివి ఏమైనా ఉన్నాయా, లేవైనా గ్రోత్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చూసుకోండి. అది ఒకసారి సిటీ స్కాన్ తీస్తే మీకు అర్థమైపోతుంది. అలాంటివి ఏమన్నా ఉంటే దాన్ని మనం రిమూవ్ చేయించుకోవాలి. నెంబర్ 1 అంటే సర్జికల్గా అవసరం కాకపోయినా హోమియోపతి కూడా మేనేజ్ చేయొచ్చు. నెంబర్ 2 అవేమీ లేవు అనుకుంటే మాత్రం అలర్జీతో ఏమైనా వస్తుందేమో కనుక్కోవాలి. అంటే మీకు అలర్జీతో కూడా ముక్కు బ్లాకేజ్ అయిపోతుంది వన్ సైడ్. సో అలర్జీతో వచ్చే బ్లాకేజ్ మనం ఈజీ కంట్రోల్ చేయొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. సో మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రాబ్లం అలర్జీతో వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోండి, దేనివల్ల వస్తుందో ఒకసారి చూడండి, దాన్ని అవాయిడ్ చేయండి. అప్పటికీ కుదరలేదనుకుంటే హోమియోపతి అప్రోచ్ కండి, నెంబర్ 1. నెంబర్ 2 ఒకసారి సిటీ స్కాన్ తీసుకోండి. ఆ సిటీ స్కాన్లో మీకు ఏమైనా పాలిప్స్ ఉన్నాయా, ఏమైనా ఐటీఎస్ లాంటివి ఏమైనా టర్బినేట్స్ ఉన్నాయా, హైపర్ట్రోపీ అయినాయా, అవన్నీ ఏమైనా ఉంటే కన్నా దాన్ని మనం మెడికల్ మేనేజ్మెంట్తోనే ఫస్ట్ ప్లాన్ చేసుకోండి. మంచి హోమియో డాక్టర్ని అప్రోచ్ కండి, మేనేజ్ చేసుకోండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు సర్జికల్గా ఆలోచించుకోవచ్చు. అంత అవసరం రాదు నాకు తెలిసి. ఎందుకంటే ఈ ఐటీహెచ్ అయినా పాలిప్స్ అయినా మనం చూసినవన్నీ కూడా సర్జికల్ ప్రాబ్లమ్స్ అయినా కూడా మెడికల్గానే మేనేజ్ చేస్తాం. ఎవరో సర్జరీకి పోయేంత అవసరం రాలేదు కాబట్టి మీరు అప్రోచ్ కండి. నిజంగా సర్జికల్ కేసు అనుకుంటే మీరు హైదరాబాద్ అండి, నేను పరిష్కారం చూపిస్తాను. మరో కాలర్ కరీంనగర్ నుంచి కుమార్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. నమస్తే. నమస్తే. మా పాపకు ఈ మన కుతికలండి ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. ఓకే. అయితే డాక్టర్ దగ్గరికి పోయి చూపించాను, కొంత డాక్టర్ ఇస్తే దాన్ని సర్జరీ చేయాలన్నారు. ఓకే. అయితే సర్జరీ కాకుండా మామూలుగా పోయే మార్గం ఉందా అని. చూడండి, మీకు టాన్సిల్స్ హోమియోపతితో మంచి రిలీఫ్ వస్తుందండి. మీరు సర్జరీ అవసరం రాకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు మనకు సర్జరీ అవసరం వస్తుందంటే రెగ్యులర్గా పేషెంట్స్ సఫర్ అవుతున్నా గొంతు నొప్పితో, ఫీవర్తో అసలు ఇబ్బంది పడిపోతున్నా, హై ఫీవర్ వచ్చేసి గొంతు నొప్పి వచ్చేసి మింగలేకపోతున్నాడు అని మీరు రెగ్యులర్ ప్రాబ్లం అయితే, అంటే ఇంక తట్టుకోలేకపోతున్నాం, వీక్లీ సఫర్ అవుతున్నామండి, నెలకు 2-3 అటాక్స్ వస్తున్నాయి మాకు ఈ పాపతో, కొంచెం కోల్డ్ వాటర్ అయిన ప్రాబ్లం ఉందని మీరు అనుకుంటే అప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్ ఓకే చేసుకోవచ్చు, తప్పేం లేదు దాంట్లో. నెంబర్ 1. నెంబర్ 2 అలాంటి కాకుండా ఓన్లీ ఎన్లార్జ్మెంటే ఉంది, ఇన్ఫెక్షన్ వస్తూ పోతుంది, ఫ్రీక్వెంట్గా పేషెంట్ సఫర్ అవుతున్నాడు అనుకుంటే మాత్రం హోమియోపతి అప్రోచ్ కండి ఫస్ట్. ఒకసారి మీరు హోమియోపతి ఒక 6 months పాటు తీసుకుంటే కదా పేషెంట్కి ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు, ప్రశాంతంగా ఉంటాడు. అప్పుడు సర్జరీ కూడా అవసరం లేదు. టాన్సిల్స్ కూడా మీకు ఆటోమేటిక్గా కంట్రోల్ చేసేస్తాడు. ఎందుకంటే నేను చూసిన కేసులు కూడా ఆల్మోస్ట్ సర్జికల్ కేసులు, సర్జరీ చెప్పిన తర్వాత వచ్చిన వాడే నా దగ్గర ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎవరు సర్జరీకి వెళ్ళలేదు, హ్యాపీగానే ఉన్నారు. సో పెద్ద ఇష్యూ లేదు. సివియర్ ఫాలిక్యులర్ ట్రాన్స్లైటిస్ అనేటివి మీకు ఎలా ఉంటుంది, పస్ ఫామ్ అయిపోతుంది. పస్ ఫామ్ అయిన కేసులే మనం హోమియోపతి మేనేజ్ చేస్తాం. అది నిజంగా చెప్పాలంటే సర్జికల్ కేసు, పేషెంట్ తట్టుకోలేడు, అంటే పస్ అంతా వచ్చేసి 2 పక్కలు చాలా ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటి కేసులే మన హోమియోపతి మేనేజ్ చేసినప్పుడు మామూలు ట్రాన్స్లైటిస్ గురించి పెద్ద వరి అవసరం లేదు. ఒకసారి మీరు మంచి లోకల్ డాక్టర్లో మంచి డాక్టర్ని వెతకండి. ఇక్కడ మీకు ఇప్పుడు కూడా నేను కమాండబుల్ డాక్టర్నే వెతుక్కోమంటాను. సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలామంది ఏమంటుంటారు, హోమియోపతి వాడామంటే తగ్గలేదు, పడలేదు, మళ్ళీ హోమియోపతి ఏం వాడాలనుకుంటారు. ఇక్కడ నేను చెప్పే అడ్వైస్ కూడా అదే, మీకు సరైన డాక్టర్ని మీరు ఎంచుకోలేదు అంతే. సరైన డాక్టర్ మీరు ఎంచుకోకపోవడం వల్ల మీ సమస్య పరిష్కారం కాలేదు. అంతేగాని అది హోమియోపతి సిస్టమ్ ఫెయిల్యూర్ కాదు, డాక్టర్ ఫెయిల్యూర్ మాత్రమే. సో ఆ ఒక్కటి మైండ్లో పెట్టుకుంటే మీరు హోమియోపతి సిస్టమ్కు ఒక మంచి డాక్టర్ కోసం మీరు ఎంత దూరమైనా వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి డాక్టర్ చేతిలో పడ్డా తగ్గలేదంటే అప్పుడు హోమియోపతి మనం బ్లేమ్ ఆ డాక్టర్ని బ్లేమ్ చేయొచ్చు, కానీ సిస్టాన్ని కాదు. అందువల్ల మీరు మంచి డాక్టర్కి వెళ్ళండి, పరిష్కారం దొరుకుతుంది. హైదరాబాద్ నుంచి వెంకటరెడ్డి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. హలో చెప్పండి. సార్ నమస్తే. నమస్తే, చెప్పండి.
ఇప్పుడు నాకు ఈ కోవిడ్ వచ్చింది సార్ ఏప్రిల్లో. ఓకే. తర్వాత ఇప్పుడు 3 నెలలు అయింది. ముక్కులో బాగా పచ్చగా వచ్చి, చీస్తే పచ్చగా వచ్చి డాక్టర్ని సంప్రదిస్తే యాంటీబయాటిక్ రాసిన తర్వాత తగ్గింది పచ్చగా, కానీ ముక్కులో బాగా గులగుల అని ఎప్పుడు జలుబు చేసినట్టుంది, పైకి హెడేక్ కూడా వస్తుంది సార్. ఓకే. దానికి ఏం చేయమంటారు? మీరు హైదరాబాద్ కాబట్టి ఒకసారి కన్సల్ట్ కండి, ఎందుకంటే పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ చాలామంది పేషెంట్స్లో కనిపిస్తున్నాయి. పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ అని మీకే కాదు, చెస్ట్లో ప్రాబ్లము, పెయిన్స్ రావడము, హెడేక్ రావడం, అంటే చాలా కాంప్లికేషన్స్ చూస్తున్నాం మనం. ఈ మధ్య నా క్లినిక్లో చూస్తున్నాను కదా, కోవిడ్ తర్వాత నాకు ఈ ప్రాబ్లం వచ్చింది సార్, నా కోవిడ్ తర్వాత పెయిన్స్ ఎక్కువైనాయి, కోవిడ్ తర్వాత ఆస్థమాటిక్ అటాక్స్ వస్తున్నాయి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్కి మీరు హోమియోపతి బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు హైదరాబాద్ రావడమే మంచిది. ఒకసారి కన్సల్ట్ కండి. పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ మస్ట్ తీసేస్తే మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. ఆ రిలీఫ్ రాకపోతే అది అలర్జీతో వచ్చి ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసేస్తాను, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనండి డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకి వచ్చి కాలర్స్ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.